రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కమిషనర్ మాటలివి. అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా రంగనాథ్ తరచూ చేస్తున్న కామెంట్లివి. నిజంగా హైడ్రా దృష్టిలో రూల్ అందరికీ సమానమేనా? బడుగు జీవులకో న్యాయం, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లకే న్యాయమా? గ్రేటర్ వాసుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. అనుమానాలు కలగడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోనే కోమటికుంట చెరువును దర్జాగా కబ్జా చేశారు భూబకాసురులు. ప్రకృతి రిసార్ట్, ఫంక్షన్ హాల్ ను అక్రమంగా నిర్మించారు. విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టారు కేటుగాళ్లు. అక్రమ కట్టడాలతో ప్రకృతి రిసార్ట్స్ యజమానులు కోట్ల రూపాయలు దోచుకుంటున్న హైడ్రా లేటుగా నిద్రలేచింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేసి రిసార్ట్ కట్టినా హైడ్రా కూలుస్తుందన్న భయం లేకుండా ప్రకృతి రిసార్ట్స్ యజమానులు బరి తెగించారు. హైదరాబాద్ చింతల బస్తీలో పొట్టకోటి కోసం రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకుంటే ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కానీ ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల్ని కూల్చడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చి వాళ్లు హైకోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. చట్టాల్లోని లొసుగులను చుట్టంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టు ద్వారా నెల రోజుల టైం తీసుకొని హైడ్రా ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తుంది. ప్రకృతి రిసార్ట్ పెద్దలకు అవకాశం కల్పించారు కొందరు అవినీతి అధికారులు. హైడ్రా అధికారుల డబుల్ గేమ్ పై సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో వీఐపీలైనా సామాన్యులైనా తమకు సమానమేనని ఉపన్యాసాలిచ్చే రంగనాథుడిని ప్రశ్నిస్తున్నారు. ఈనాళ్లు హైడ్రా కమిషనర్ చెప్పిన మాటలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రకృతి రిసార్ట్ భూ మాయాజాలంపై రాజ్ న్యూస్ కు సమాచారం వచ్చింది. దీంతో మా నిఘా టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. నిజానిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ పరిధిలోనే కోమటికుంట చెరువును కబ్జా చేసి ప్రకృతి రిసార్ట్స్ తో పాటు దాని పక్కన ఫంక్షన్ హాల్ ను ఎఫ్టీఎల్ లో నిర్మించిన మాట వాస్తవమేనని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ కబ్జా ఉదంతం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యానికి నోటీసు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో నెల రోజుల పాటు ఏమీ చేయలేమని హైడ్రా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి హైడ్రా విషయంలో అయితే ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేని వాళ్ళకు ఒక రకంగా జరుగుతుందనైతే స్థానికులు ప్రజలు వాపోతున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి పవన్? మేడ్చల్ జిల్లా దేవరాంజల్ కోమటికుంట చెరువులో అక్రమంగా కొన్ని నిర్మాణాలు వెలిసాయి. అక్కడ ఒక రిసార్ట్ కావచ్చు, అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా అక్కడ పూర్తిగా అక్రమంగా కట్టడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కూడా నోటీసులు రాశామని కూడా చెప్తున్నారు. అయితే మనతో పాటు ఈఈ సురేష్ బాబు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇక్కడ కోమటికుంట చెరువులో కొన్ని అక్రమంగా కట్టడాలు కట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కోమటికుంట దేవరాంజల్ చెరువులో ఒక రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్ కట్టినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే మున్సిపాలిటీకి, రెవెన్యూ వాళ్ళకు, మరి హైడ్రా వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక మేము యాక్షన్ తీసుకునే లోపల సదరు వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో తను ఒప్పుకున్నాడు, ఒక నెల లోపల అక్రమ కట్టడాలన్నీ తీసేస్తారని. ఇంకో దృష్టి కూడా ఆ చెరువులో దేవరాంజల్ కోమటికుంటలో ఒక వ్యక్తి మట్టితో ఫిల్లింగ్ చేశాడని తెలిసింది. ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తానికి చూస్తే ఈ యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించి రాబోయే రోజుల్లో మీది ఎలా ఉంటుంది సార్? ఓఆర్ఆర్ లోపలైతే హైడ్రాతో హైడ్రాకు కంప్లైంట్ చేసి అక్రమ కట్టడాలపైన చట్ట ప్రకారం, హైడ్రా రూల్స్ ప్రకారం ఏ చర్యలు తీసుకోబడుతుందో అలా తీసుకుంటాము. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే మున్సిపాలిటీ కానీ, లేకపోతే రెవెన్యూ వాళ్ళతో కానీ, పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలని తీసేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూసి ఒక కోమటికుంట చెరువులో ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ప్రకృతికి సంబంధించిన
ఫామ్ హౌస్ సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ కావచ్చు. దీన్ని ఒక ప్రాసెస్లో ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారని చెప్తున్నారు. హైకోర్టు కొంత సమయం ఇచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ అతను ఒక డేట్ లోపల తీయకపోతే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్? ఆ వ్యక్తి హైకోర్టుకు ఒప్పుకున్నారు. ఒక నెల టైం ఇచ్చినచో నేను మొత్తం తన ఫ్యాబ్రికేటెడ్ అంతా తీసుకొని వెళ్ళిపోతానని. ఒకవేళ అలా చేయకపోతే హైడ్రా వాళ్ళే వెళ్ళి కూల్చడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా మీరు కూడా ఉంటారా సార్? మేము మా ఇంజనీర్లు అంతా ఒక టీం లాగా ఉంటాం. ఎప్పుడెప్పుడు నోటీసులు ఇచ్చారు సార్ మామూలుగా దీనికి సంబంధించిన దానిపైన కూడా? వెంటనే తెలిసిన వెంటనే అదే రోజే ఇచ్చాము, గుర్తించిన వెంటనే ఇచ్చాము. దానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్ సంబంధించి దానిపైన ఇప్పటికే పలు అంటే ఇటు హైడ్రా కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చాము, వారికి ఒక లెటర్లు కూడా రాసాము. ఎందుకంటే ఇదంతా కూడా అక్రమ నిర్మాణము, ప్రకృతి రిసార్ట్స్ని వెంటనే తొలగించాలని చెప్పి కూడా లెటర్ రాసిన వెంటనే దీనిపైన హైకోర్టు కూడా ఆశ్రయించారు రిసార్ట్ సంబంధించిన వారు. అయితే హైకోర్టులో అతను పిటిషన్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అతనే విత్డ్రా చేసుకున్నారు అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తుంది. అయితే 1 మంత్లో ఒకవేళ పూర్తిగా అక్రమ నిర్మాణాలు వాళ్ళంతా వాళ్ళు తీసేయకపోతే మాత్రం ప్రధానంగా హైడ్రాతో పాటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా పాల్గొని వాటన్నిటిని కూడా కూల్చివేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. కొంత టైం ఇస్తే అక్రమ కట్టడాలను తమకు తామే కూల్చేసుకుంటామని ప్రకృతి రిసార్ట్స్ యజమానులు మాట ఇచ్చారని హైడ్రా అధికారులు రాజ్ న్యూస్ కు వివరణ ఇవ్వడం కొసమెరుపు. మిగిలిన ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేటప్పుడు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బుల్డోజర్లతో సిద్ధమయ్యే హైడ్రా కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తుల కట్టడాలను కూల్చే విషయంలో మాత్రం అక్రమార్కులు కోర్టును ఆశ్రయించే టైం ఎలా ఇస్తోందని $1 మిలియన్ ప్రశ్న. ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో స్థానిక రాజకీయ నేతల ఒత్తిడి బాగా పనిచేయడం వల్లే హైడ్రా అధికారులు బాగా వెసులుబాటు కల్పించారని తెలుస్తుంది. ప్రకృతి రిసార్ట్స్ కబ్జా ఉదంతంపై నోరు మెదపకుండా స్థానికులను బెదిరించారంటే వ్యవహారం ఎంత గుట్టుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా నోరు మెదిపితే అంతు చూస్తామని ప్రకృతి రిసార్ట్స్ యజమానులు బెదిరించారని రాజ్ న్యూస్ వద్ద వాపోయారు స్థానికులు. హైడ్రా అధికారుల ద్వంద్వ నీతి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారుతుంది. చింతల బస్తీలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను కూల్చేందుకు ఒకరోజు గడువు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిసార్లు కోరినా హైడ్రా అధికారులు పట్టించుకోలేదు. కానీ ప్రకృతి రిసార్ట్స్ యజమానులు చెరువును కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నా వారికి మాత్రం హైకోర్టుకు వెళ్లే అవకాశం ఎలా కల్పించారన్న విషయంపై ఇప్పుడు రచ్చ మొదలైంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇంత రచ్చ జరిగాక ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల అంతు తేల్చడానికి హైడ్రా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి హైడ్రా విషయంలో అనుకున్నదొకటి జరుగుతుందో ఒకటి అవుతుంది. సామాన్యులు మాత్రం తమకు కొంత సమయం ఇవ్వండి, మేము ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళడానికి లేదా వేరే దారి చూసుకోవడానికి అని అడిగినా కూడా టైం ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి రిసార్ట్స్ విషయంలో మాత్రం తమకు అనుగుణంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేంత వరకు ఒక చాయిస్ అయితే ఇస్తుంది. సో హైడ్రా విషయంలో అంటే హైడ్రా దృష్టిలో సామాన్యులు ఒకలా ఉన్న వాళ్ళు ఒకలా చూస్తుందని అర్థం చేసుకోవచ్చు అంటారా? మొత్తానికి చూస్తే మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన ఎపిసోడ్ రాజ్ న్యూస్ వరుస కథనాలతో ఒక్కసారిగా ఇందులో యజమానులు కూడా పూర్తిగా యొక్క కట్టడాలను కూడా తీసివేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే దేవరయాంజల్ కోమటికుంట చెరువుకి ఆనుకున్న FTL ల్యాండ్ ఉంటుంది. ఈ యొక్క FTL ల్యాండ్లో ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, అంతేకాకుండా పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ రెండు, ప్రకృతి రిసార్టు ప్రకృతి ఫంక్షన్ హాల్ రెండు కూడా చాలా యథేచ్ఛగా యొక్క నిర్మాణం కూడా చేపట్టారు. చెరువులోకి పూర్తిగా ఆనుకొని ఉన్న స్థలంలోనే ఒక కబ్జా చేసి మరీ కట్టారు. అయితే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అధికారులు ఖాళీ నోటీసులు ఇస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజ్ న్యూస్ మాత్రము రంగంలోకి దిగి అధికారులను కూడా ప్రశ్నించింది. ఎందుకో మీరు యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేయడం లేదనేది మాత్రము ప్రధానంగా ఇరిగేషన్ అధికారులను కూడా
ప్రశ్నించడంతో తమ దృష్టికి వచ్చింది, కూల్చివేస్తామని చెప్పి ప్రధానంగా కొంత విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. కానీ ఓవరాల్గా మాత్రము ఎవరు కూడా ఎప్పుడు కూల్చివేస్తామనేది మాత్రము అధికారులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే మాత్రము ఈ యొక్క అక్రమ కట్టడం కోమడికుంట లేక్ నంబర్ 391 యొక్క కోమడికుంట చెరువుకు సంబంధించి చూస్తే దాదాపు 2.5 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ప్రకృతి రిసార్ట్స్, అంతేకాకుండా ప్రకృతి ఫంక్షన్ హాల్, ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. ఒక్కొక్క పెళ్లికి లక్షల రూపాయల చొప్పున కూడా ఈ యొక్క ప్రకృతి ఫంక్షన్ హాల్ కూడా డబ్బులు వసూలు చేస్తుంది. అయినా కూడా దీనికి సంబంధించి అధికారులు ఇంత పెద్ద అక్రమ నిర్మాణం చేపట్టినా ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు అనేది మాత్రము ప్రధానంగా ఇటు చుట్టుపక్కల స్థానికులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ చుట్టుపక్కల వారు ఎవరు కూడా మీడియాతో మాట్లాడాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ స్థానికులు మీడియాతో మాట్లాడితే వారిపైన కక్షపూరితంగా వ్యవహరిస్తారు, తమ పైన అక్రమ కేసులు బనాయిస్తారనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క చుట్టుపక్కల దేవరాంజల్ చుట్టుపక్కల ప్రాంతాలంతా ప్రజలు కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తున్నామంటే వారి యొక్క ఆగడాలు ఎంత మితిమీరిపోయాయో మనం ఆలోచించుకోవచ్చు. అయితే రాజ్ న్యూస్ వరుస కథనం వేయడంతో ఇప్పుడే వారి యొక్క దీనికి సంబంధించి కొన్ని కట్టడాలను కూడా వాళ్ళంతా వాళ్ళే తీసేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇంకా ఆ ఫంక్షన్లకు సంబంధించిన రేకులు మాత్రమే తొలగించారు. ఇంకా ప్రకృతి రిసార్ట్స్ పూర్తిగా తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇందులో మాత్రము అధికారులు ఈ యొక్క నోటీసులు ఇచ్చిన వెంటనే హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రకృతి రిసార్ట్స్ ఓనరే. దాని తర్వాత ఈ యొక్క పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నారు వాళ్ళే. అయితే దీనికి సంబంధించి మొత్తం వాళ్ళకు అనుకూలంగానే చేసుకుంటున్నారు. అయితే కోర్టుకు మాత్రము 1 నెలలో వెకేట్ చేస్తామని చెప్పి పర్మిషన్ కూడా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు వేల వందల కోట్ల రూపాయలకు సంబంధించిన స్థలం ఇది. అయితే ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టే సమయంలో కడుతున్నప్పుడు కూడా అధికారులకు తెలియదా అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ స్థానికులు కూడా ఎవరికి వచ్చి మీడియా ముందుకు మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు. అయితే మరోవైపు చూస్తే మాత్రం ఈ యొక్క అక్రమ కట్టడానికి సంబంధించి ఆ కడుతుంటే అధికారులు అప్పుడే ఎందుకు ఆపలేకపోయారు, ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే కట్టే సమయంలో కూడా అధికారులకు తెలిసినా కూడా వాళ్ళంతా వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, వీరికంతా వారికి పలుకుబడి ఉంది. ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన ఓనరు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో అనేది మాత్రం స్థానికులు చెప్తున్నారు. అయితే వారిని తట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు అనేది మాత్రము దీనికి సంబంధించి అధికారులకి తెలిసినా కూడా వారు ప్రెసిడెంట్ వాళ్ళు కట్టే సమయంలోనే అడ్డుకుంటే ఇంత పెద్ద అక్రమంగా యొక్క స్థలాన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన స్థలం కబ్జాది కాకుండా అయ్యేది ఉండేది. కానీ ఇక్కడ మాత్రము పూర్తిగా స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నారు, మంచి గ్రీనరీ పెట్టుకున్నారు. అంతేకాకుండా రిసార్ట్స్ పేరుతో బిజినెస్ చేస్తున్నారు, ఫంక్షన్ హాల్ పేరుతో పెళ్లిళ్ళకు సంబంధించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా దీనికి సంబంధించి అధికారులకు తెలిసే జరుగుతుంది అనేది మాత్రము చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. చెరువులోకే కట్టాలంటే ఎంత ఉంటుంది, కింద పూర్తిగా దీనికి సంబంధించి చెరువు FTL ల్యాండ్ కబ్జా చేయాలంటే ఇంత పెద్ద వ్యక్తులకు సంబంధించిన యొక్క పూర్తిగా వారి హస్తం ఉంటుందని మాత్రం ప్రధానంగా ఈ యొక్క కోమడికుంట చెరువుకు సంబంధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో చూస్తే మాత్రము ప్రధానంగా పేదవాళ్ళకు సంబంధించి ఒక రోజు సమయం కాదు, 1 గంట సమయం కూడా ఇవ్వదు. వాళ్ళు మొత్తం బుల్డోజర్ తీసుకొస్తారు, JCBలు తీసుకొచ్చి పూర్తిగా దీనికి సంబంధించి వారి యొక్క నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూల్చివేస్తారు. కేవలం తమ ఇంట్లో ఉన్న వస్తువులను బయటికి తెచ్చుకుంటామన్నా కూడా హైడ్రా పర్మిషన్ కూడా ఇవ్వదు. కేవలం JCB రావడము ఆ ఇళ్లను పూర్తిగా కూల్చివేయడం మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము ప్రకృతి రిసార్ట్స్ విషయంలో హైడ్రా ఎందుకు వెనుకడుగు వేస్తుంది అనేది మాత్రము కొంత ఇందులో అనుమానించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే హైకోర్టు వెళ్ళేంత వరకు కూడా హైడ్రాకు ఒక ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయం పైన ఎందుకు ఆరా తీయలేకపోయింది, ఒకవేళ ఆరా తీస్తే మాత్రము ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చాలా దీనిపైన హైడ్రా పైన కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా అనేది హైదరాబాద్ సంబంధించిన చెరువులను కాపాడుతుంది, ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే హైడ్రా పెట్టామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రభుత్వం చెప్పినా ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంది ఒక కోమడికుంట చెరువులో అనేది హైడ్రా దృష్టికి ఎందుకు ఇన్ని రోజుల వరకు వెళ్ళలేదు అనేది మాత్రం ప్రధానంగా మనము దీనిపైన మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇందులో మాత్రము ఇప్పుడిప్పుడే యొక్క
కట్టడం కూడా కూల్చివేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క చెరువుకు సంబంధించిన విషయంలో పూర్తిగా అధికారులు మాత్రం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో మాత్రం కోట్లాది రూపాయల స్థలం ఉంటుంది ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో. ఈ యొక్క విషయం పైన ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోక మాత్రము దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, ఇతర సంబంధించిన వారైన ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పటికీ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇందులో మాత్రము ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి రిసార్ట్స్ సంబంధించిన ఓనరు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎవరు అనుమతి ఇచ్చారు, అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించినప్పుడు ఎవరున్నారు ఇక్కడ ప్రజెంట్ అధికారులు, అప్పుడు కట్టిన సమయంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా దర్యాప్తు జరపాలి అనేది మాత్రం ప్రధానంగా ఉంది. ఎందుకంటే డబ్బులు చేతులు మారాయా, లేకపోతే ఇందులో ఏదైనా వ్యాపార భాగస్వాములు ఉన్నారా, దీనంతా కూడా ప్రజలకు ఈ విషయం తెలియాలనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే ప్రకృతి రిసార్ట్స్ అనేది మాత్రము చాలా పెద్ద వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఆ వ్యక్తి పేరు కూడా ఇక్కడ చెప్పాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అతనికి రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, ఇటు భూకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అతనికి అన్ని హస్తాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి పలుకుబడిన వ్యక్తి. తాము మాట్లాడితే మాత్రం తమ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు కావచ్చు, లోకల్ సంబంధించిన లీడర్స్ వీరంతా కూడా భయపడుతున్నారంటే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఓనర్ వారికి సంబంధించిన విషయంలో మాత్రం చాలామంది కూడా భయపడుతున్నారు. ఇప్పటికైనా రాజ్ న్యూస్ మీకు అండగా ఉంటుంది, మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థలము, ప్రభుత్వం సంబంధించిన స్థలాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చెప్తున్న రాజ్ న్యూస్ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన ఓనరు ఎవరైతే కబ్జా చేశారో సదా కేశవ్ రెడ్డి అనే ఒక పేరు వినిపిస్తుంది. అసలు ఆ సదా కేశవ్ రెడ్డి ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం ఇక్కడ మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే మాత్రం ఫంక్షన్ హాల్ సంబంధించిన రేకులు ఎవరైతే ఉన్నాయో ఆ రేకులను మాత్రమే తొలగించారు. ఇంకా దానికి సంబంధించిన కట్టడం మాత్రం అలాగనే కనిపిస్తుంది. కేవలం ఎవరైనా అధికారులు వస్తే కూల్చివేస్తున్నాము అనేది మాత్రం చూపించడానికి మాత్రమే ఒక రేకులు తీసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక కూల్చివేయాలంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక 2-3 రోజులలోనే పూర్తిగా కూల్చివేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు కోర్టు నుంచి సమయం తీసుకోవాల్సి వచ్చింది, తాము అక్రమ కట్టడం అయితే వెంటనే కూల్చివేస్తామని చెప్పి కూడా కోర్టుకు చెప్పి 4 రోజుల సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అక్రమ కట్టడం అని వాళ్ళకు కూడా తెలిసింది కాబట్టి పూర్తిగా 2-3 రోజుల్లోనే తొలగించవచ్చు. కానీ ఎందుకు తొలగించలేదు, ఒకవేళ ఎవరైనా ఎందుకు ఈ యొక్క అక్రమ కట్టడం తొలగించలేదంటే తొలగిస్తున్నాం అనేది మాత్రం చూపించడానికి మాత్రమే ఈ యొక్క రేకులు తీశారు. కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఎవరు కూడా ఏ పనులు కూడా చేయటం లేదు. దీనికి సంబంధించి మాత్రము తర్వాత అంటే February 7th తర్వాత మాత్రం దీనికి డెడ్ ఎండ్ లైన్. దాని తర్వాత ఒకవేళ కూల్చకపోతే హైడ్రా కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన వారు కూల్చివేస్తామంటున్నారు. అప్పుడైనా కూల్చివేస్తారా లేదా అనేది మాత్రము చాలా ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో మనము ఎప్పటికైనా నిఘా పెట్టి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది, ప్రకృతి రిసార్ట్స్ ఇన్ని 100 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేస్తే మాత్రము అధికారులు ఇంత నిమ్మలంగా ఉన్నారు, అసలు తమకు పట్టనట్టుగా ఉన్నారనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో లేక్ నంబర్ 391 యొక్క చెరువులోనే ఇంత దర్జాగా యొక్క కట్టడం కట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఇలాంటి కట్టడాలు కట్టాలంటే కూడా చాలామంది కూడా భయపడతారు. కానీ ప్రకృతి సంబంధించిన రిసార్ట్ సంబంధించిన కేశవరెడ్డి ఎంత యథేచ్ఛగా భూమిని కబ్జా చేశారు. అంతేకాకుండా ఈ యొక్క చెరువుకు సంబంధించి చూస్తే మాత్రం కొంతమంది అవతల సైడ్ కూడా కబ్జా చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అక్కడ కూడా కొంత మట్టి పోస్తున్నారు, మట్టి పోసి అక్కడ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి దానిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన ఎవరైతే రవి అనే ఒక వ్యక్తి యొక్క మట్టి పోస్తున్నారో దానికి సంబంధించిన ల్యాండ్ను కబ్జా చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే కొద్దిగా ఇప్పటికీ చెరువును పూర్తిగా కబ్జా చేయడం వల్ల
చాలా చిన్నదిగా కోమటికుంట చెరువు అయిపోయింది. దీన్ని యథాస్థితికి తీసుకురావాలంటే మాత్రము హైడ్రా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. హైడ్రా ఇక్కడ పూర్తిగా ఎక్కడైనా అక్రమ కట్టడాలు అంతేకాకుండా కబ్జా చేసి ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మళ్ళీ ఒక చెరువును యథాస్థితికి తీసుకురావాలని మాత్రము ప్రధానంగా ఇటు రాజ్ న్యూస్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో అధికారులు చాలా జాప్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉంటే నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికైనా దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అంతేకాకుండా హైడ్రాకి సంబంధించిన అధికారులు వెంటనే ఇక్కడికి రావాలా, రెక్టిఫై చేయాలా, ఎక్కడెక్కడైతే చెరువుకు సంబంధించిన ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాలు ఉంది, దానిపైన ఒక గూగుల్ మ్యాప్ కూడా తీసుకోవాలి. అంతేకాకుండా అక్కడ ఎవరైతే మట్టి పోసి ఇప్పటికే యొక్క స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుంటున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ప్రకృతి రిసార్ట్ సంబంధించిన ఓనర్ నెక్స్ట్ ప్లాన్ ఏమి ఉండబోతుంది అనేది మాత్రము మనము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ద్వారా కొంత సమయం తీసుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా కోర్టుకు వెళ్తారా, లేకపోతే అధికారులతో కుమ్మక్కాయ దీనికి సంబంధించి ఒక కంటిన్యూ చేస్తారా, మళ్ళీ ఏదైతే రేకులు తీసేస్తారో మళ్ళీ రేకులు పెట్టి మళ్ళీ ఫంక్షనాలు యథాస్థితికి తీసుకొస్తారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన అక్రమ కట్టడం సంబంధించి రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించలేదు, కానీ దీనికి సంబంధించిన ఓనర్ మాత్రం స్పందించారు. ఎందుకంటే రాజ్ న్యూస్ కథనాలకు చాలా ఇన్డెప్త్గా వేస్తుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా తీసుకొని మాత్రమే రంగంలోకి దిగుతుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి దీనికి సంబంధించి ఆ ఓనర్ మాత్రము ఎందుకు ఇంకా అక్రమ కట్టడానికి సంబంధించిన కూల్చివేసే దాంట్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్.